సో మనైతే ఈ వీడియోలో అయితే మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పుకోబోతున్నాం అనమాట. అండ్ ఇంపార్టెంట్ ఏంటి బ్రో అంటే లైక్ ఏ రోజు ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ చూడండి. మనకైతే మ్యాక్సిమం అందరూ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారు రిజిస్ట్రేషన్ అనేవి, అంటే అప్లికేషన్స్ ఫిల్ చేశారనుకుంటున్నాను. ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి రేపైతే లాస్ట్ డేట్ కదా. సో మనకి లైక్ రేల్స్ ఎప్పుడు వస్తాయి, రేల్స్ అంటే ఫస్ట్ లిస్ట్ ఇస్తారనమాట. సో ఆ లిస్ట్లో అయితే మన నేమ్ ఉండాలి, ఓకేనా. సో ఆ లిస్ట్ అయితే మనకి 11/7/2024 అంటే జూలై 11 అంటే మీకు అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ టెంటేటివ్ అన్నారు కాబట్టి సో చేంజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట, ఓకేనా. సో మనకి అది ఇప్పుడు రావచ్చు, లేకుంటే లైక్ 1 వీక్ తర్వాత రావచ్చు అనమాట. సో దాని ముందు రాదు, దాని తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఓకే. ఇప్పుడు టైంకి రావు, ఇది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా అయితే మీరైతే మనకి డేట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ క్లిక్ చేస్తున్నా. సో మనకైతే ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయ్యింది, ఓకేనా. ఇక్కడ చూడండి మనకు క్లియర్గా ఇచ్చున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. 1, 2, 3 చూసారు కదా, క్యాప్, స్పోర్ట్స్, పిహెచ్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఓకేనా. వీళ్ళైతే ముందు వెరిఫికేషన్ వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు అయితే 11th లిస్ట్ వస్తుంది. సో 11th లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు సపరేట్గా ఏ క్యాంపస్ ఆ క్యాంపస్ వాళ్ళు లైక్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా. తర్వాత ఇవి అనేవి నార్మల్ కేటగిరీ వాళ్ళకి. ఇవి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 2 times వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఒక్కొక్కటి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు స్పెషల్ కేటగిరీకి వేరే లిస్ట్ వస్తుంది. సో ఆ లిస్ట్లో మళ్ళీ నేమ్ ఉంటే మళ్ళీ మీరైతే మీ నార్మల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా. సో మీకు అయితే అర్థమే అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. సో కామెంట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.